మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత దాడి వీరభద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి పోయిన నాటి నుంచి తేరుకోలేని జగన్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన చేపట్టారని అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను సింహమని ఒంటరిగానే పోటీ చేస్తారని ప్రగల్భాలు పలికిన జగన్ కు ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. 20 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని కలలు కన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి రావడాన్ని ఆయన భరించలేకపోతున్నారు. భరించలేక ఈవేళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో చివరికి వారి తాలూకు సమావేశంలో కూడా ఈ ఓటమి ఎలా వచ్చింది నాకు అర్థం కావడం లేదు, భరించలేకపోతున్నాను, నేను హిమాలయాలు వెళ్ళిపోదాం అనుకున్నాను అనేటువంటి మాట అన్నారంటే ఎటువంటి సైకాలజీ మానసికమైనటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది. నాకు ఎవరు అక్కర్లేదు, ఒంటరిగానే పోరాటం చేస్తాను ఎన్నికల్లో అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఈవేళ ఇతర రాజకీయ పార్టీలు అవసరం వచ్చాయి. నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను కాబట్టి, ఈ ప్రభుత్వం మీద పోరాడాలి కాబట్టి మీరందరూ రండి, కలిసి రండి అని ఆయన పిలుపు ఇవ్వడం అనేటువంటిది మరి ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?